శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మండలంలో ధర్మపురం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెందాలం అశోక్ గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి చోట మహిళలు ఎమ్మెల్యే డాక్టర్ అశోక్కు తిలకం దిద్ది హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్ద ఓటర్లను ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ పలకరిస్తూ వారికి సూపర్ 6 పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు తమను విశేషంగా ఆదరిస్తున్నారని, ఘనంగా స్వాగతం పలుకుతున్నారని, 1983 నాటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం కనిపిస్తున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, సంక్షేమ పాలన అందిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలన్నీ వస్తాయి. మీరు కూడా 10 మంది చెప్పి బాధ్యత తీసుకుని 2 ఓట్లు, ఒకటి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, ఒకటి ఎమ్మెల్యేగా నాకు 2 ఓట్లు సైకిల్ మీద వేస్తాం. ఎప్పుడులాగే 10 మందికి చెప్పే బాధ్యత కూడా మీరు అవును పని చేసుకున్నా వాళ్ళు పొద్దున అనుకున్నా నువ్వే వచ్చావు. కరెంట్ బిల్లు ఫ్రీ అని చెప్పారట ఎవరో. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలన్నీ మనకు వస్తాయి. ఇలాంటి వాళ్ళు బాధ్యత తీసుకొని 2 ఓట్లు ఇస్తారు మనిషికి. ఒకటి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, ఒకటి ఎమ్మెల్యేగా నాకు 2 ఓట్లు సైకిల్కి. 4000 రూపాయలు పెంచుదామా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలన్నీ వస్తాయి. పెన్షన్ 4000 అవుతుంది. మరి మిగిలిన మీకు తెలిసిందే. మరి ఈ 5 సంవత్సరాలు ఏం కోల్పోయో మీకు చెప్పాల్సిన పని లేదు. మీరు బాధ్యత తీసుకొని ఈ ఏరియా అంతా మీది అనుకుని మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని 2 ఓట్లు మనిషికి, ఒకటి ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి, ఒకటి ఎమ్మెల్యేగా నాకు 2 ఓట్లు సైకిల్ వేస్తాను. 2 ఓట్లు సైకిల్ వేయండి. ప్రస్తుతమైతే మొన్న అనౌన్స్ చేశారు 6,000 చేస్తారు. మీరు 10 మందికి చెప్పి సైకిల్ గుర్తు ఓటేయాలి. 2 ఓట్లు పట్టుకో. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలన్నీ మన తమ్ముడు 10 మందికి చెప్పండి. 2 ఓట్లు సైకిల్. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలుస్తాను. రెండు ఓట్లు సైకిల్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ పథకాలన్నీ మనకు వస్తాయి. మీరు 10 మందికి చెప్పండి. మనిషికి 2 ఓట్లు ఇస్తారు. మనిషికి 2 ఓట్లు. ఒకటి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, ఒకటి ఎమ్మెల్యేకి నాకు 2 ఓట్లు సైకిల్కి వేస్తారు. అందరికీ నమస్కారం. ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలాగే జనసేన పార్టీ సంయుక్తంగా ఈరోజు ధర్మపురం గ్రామంలో ఎలక్షన్ క్యాన్వాస్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 1983కు సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా పునరావృతం అవుతాయని చెప్పుకోవడానికి ఈరోజు మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పడినటువంటి అవస్థలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దగా పడినటువంటి పరిస్థితులు, కనీసం రేషన్ సరుకులు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మరి మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తేనే మాకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని తమ కష్టాలన్నింటికీ కూడా ఒక పరిష్కారం చూసే దిశగా మేమందరం కూడా ఈసారి అన్ని ఓట్లు కూడా ఉమ్మడి అభ్యర్థులకు వేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎదురొచ్చి హారతులు ఇచ్చి తిలకం దిద్ది మరీ ఈరోజు మమ్మల్ని పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ 175 సీట్లలో మెజారిటీ సీట్లు మళ్ళీ మా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది. ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలందరూ కోల్పోయినటువంటి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చూపే దిశగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం.